నా పేరు కోటా గురుబ్రహ్మం, శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ని. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ ఏకాదశి వరకు అంటే 3/10/2024 గురువారం నుండి 13/10/2024 ఆదివారం వరకు శ్రీ దేవీ సవర్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపబడును. కావున ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం 6 నుండి అమ్మవారికి సూక్ష్మ అభిషేకము, అమ్మవారికి అష్టోత్తర సహస్రనామార్చన, త్రిశతి దేవి ఖడ్గమాల పారాయణము పూజలు జరుగును. సాయంత్రం 6 నుండి మూలవర్లకు పూలంగి సేవ అలంకారము, వేదికపై ఉత్సవమూర్తులకు ప్రతిరోజు ఒక్కొక్క నవదుర్గ అలంకారము జరుపబడును. 3వ తారీఖున 6:30 శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుండి 1008 కలశములతోటి అందరూ రెడ్ శారీ కట్టుకొని అందరూ మహిళలతోటి అక్కడ నుంచి తీర్థం పినాకిని నది నుండి తీర్థం తెస్తాము. ఆ రోజు అత్యంత వైభవంగా ఒక వెండి రథము తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. 3వ తారీఖు కలశ స్థాపనకు 1008 మందికి ఎవరైతే అక్కడి నుంచి కలశం తీసుకొస్తారో వారందరికీ కూడా అమ్మవారి వెండి ప్రతిమను ఇక్కడ స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పూజించిన ప్రతిమను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కూడా మేము ఇస్తున్నాము. ఆ వెండి కాయల్ని వెండి ప్రతిమను వాళ్ళ దేవుడి దగ్గర పెట్టుకొని పూజించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 1008 మంది మహిళలతోటి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క అమ్మవారి భక్తులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ కనికా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిని, అలాగే అర్బన్ ఆలయ సంఘం అధ్యక్షుడిని. రేపు 3వ తారీఖు నుండి కనికా పరమేశ్వరి గుడిలో శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. 3వ తారీఖు కలశ స్థాపనకు రంగనాయకులపేట కళ్యాణం దేవాలయం నుండి 1008 మంది మహిళలతో అందరూ ఒకే రకమైన ఎర్ర చీరలతో ఎర్ర జాకెట్ వేసుకొని ఆ కలశాలను తీసుకొని మన ఆలయం వద్దకు వస్తారు. ఆ రోజు వచ్చిన ప్రతి భక్తులకి, కలశం తీసుకొచ్చిన ప్రతి భక్తులకి ఒక సిల్వర్ కాయిన్ అమ్మవారి వద్ద పూజ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమము. అలాగే 4వ తారీఖు బాల త్రిపుర సుందరి అలంకారము, 5వ తారీఖు అన్నపూర్ణ అలంకారము, 6వ తారీఖు రాజరాజేశ్వరి అలంకారము, 7వ తారీఖు గాయత్రి అలంకారము, 8వ తారీఖు ధనలక్ష్మి అలంకారము, 9వ తారీఖు సరస్వతి అలంకారము, 10వ తారీఖు దుర్గాదేవి అలంకారము, 11వ తారీఖు గజలక్ష్మి అలంకారము, 12వ తారీఖు విజయదశమి సమీ పూజ నగరోత్సవము. అది స్పెషల్గా చాలా వైభవంగా ఉంటుంది. అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. 13వ తారీఖు వసంతోత్సవము. అది కూడా గతంలో లేని విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనకు ఉభయదాతలు కూడా చాలా ఉత్సాహంగా ఈసారి గతంలో కంటే బాగా చేయండి, మా సహకారము మీకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే డోనర్స్కి నిర్మాణానికి సహకరించిన ప్రతి డోనర్కి కూడా ఒక పాస్ని అరేంజ్ చేస్తున్నాము. అది మన టెంపుల్కి ఎదురుగా ఉన్న అవోపా కార్యాలయంలో ఒక 2 కూర్చొని ఉంటారు మన గుడికి సంబంధించిన వారు వచ్చి వాళ్ళని సంప్రదిస్తే వారు ఎంతమంది వచ్చారో వాళ్ళకి పాస్ రాసేసి వాళ్ళకి స్పెషల్ దర్శనాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి నిత్యము కూడా అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ ప్రతి భక్తులు పోవాలని కోరుచున్నాము. ఖడ్గమాలకు నిత్యము వారి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. భక్తులకి ఖడ్గమాల ఒకటి, తర్వాత అభిషేకము 2 ఉంటాయి. దానికి ఏదైనా కూడా భక్తులు ఆ గుడి వద్ద కానీ లేకైనా మా పేరుతో మాకు చెప్పినా కూడా మేము రాయించి వారికి 600 రూపాయలు దానికి ఛార్జ్ చేస్తున్నారు గతంలో లాగానే. అలాగనే ఒక బహుమతి కూడా ప్రతి ఒక్క భక్తులకి
టెంపుల్ ద్వారా ఇస్తున్నాము. అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై జయ వాసవే. నా పేరు శేగు షణ్ముగరావు. ఈ యొక్క కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. ఈనాడు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, అమ్మవారి భక్తులందరికీ కూడా మొట్టమొదటి 3వ తేదీన పెన్నా తీరం నుంచి కలశ స్థాపన జరుగుతుంది. ఈ యొక్క పెన్నా తీర కలశాన్ని మన వేద పండితులు శివయ్య స్వామి వారు కలశంతో, అలాగే 1108 మంది భక్తులు, అమ్మవారు భక్తులు అదే మాదిరిగా కలశాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కలశం చేయడం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రీతి అయినటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్ర చీర ఎర్ర జాకెట్ తోటి ఆ యొక్క కలశాలని ఇక్కడికి నదీ తీరం నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు కలశ స్థాపన చేసి అంకురార్పణం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య భక్తులైతేనేమి, ఇతర భక్తులైతేనేమి, అమ్మవారు భక్తులందరూ కూడా ఈ యొక్క 13 రోజులు 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం, కన్నికాపురం దేవస్థానం, టౌన్స్పేట 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. 3వ తారీఖు నాడు కలశ స్థాపన రంగనాయకుల స్వామి దేవస్థానం వద్ద నుండి కలశ స్థాపించుకొని 1008 మహిళలతోటి ఈ యొక్క ఊరేగుతూ బాధ్యంత్రీలతోటి వాయిద్యాలతోటి అమ్మవారి దగ్గరికి, కన్నికాపురం గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర అమ్మవారికి దర్ప దర్శనం పెట్టి, దర్పం మీద 1008 మంది ఎవరు మహిళలైతే కలశాంతో తీర్థం తీసుకొస్తారో వాళ్ళకందరికీ ఆ తీర్థం కలశాన్ని అమ్మవారి దర్పం మీద అభిషేకం చేసినట్టు భావించుకొని దాని తర్వాత ఒక టోకన్ ఇస్తారు. ఆ టోకన్ తీసుకుని ఇస్తే వాళ్ళకి అమ్మవారి వెండి డాలర్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఈ మహిళలందరూ 1008 చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరు రావాల్సిన కూర్చున్నాము. ఉదయం పూట ప్రతి ఒక్కరూ 4 గంటల నుంచి దేవాలయం తీసుంటుంది. 4 గంటలు ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరైనా ప్రదర్శన చేయొచ్చు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ప్రదర్శనలు చేయొచ్చు. సాయంకాలం వీలు కాదు, బార్కెట్లు కట్టేసి ఉంటారు కాబట్టి పగులు పూటే దర్శనాలు చేసుకోవడానికి, ప్రదర్శనలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఖడ్గమాల ఇది 3వ తారీఖు నుంచి మహర్నవమి వరకు 11వ తారీఖు వరకు 9 రోజులు మహర్నవమి రోజు వరకు ఖడ్గమాల పూజ చేస్తాం. ప్రతి ఒక్కరికి 600 రూపాయలు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖడ్గమాల పూజ చేస్తాము. ఈ ఖడ్గమాల పూజ అనేది చాలా అద్భుతమైంది. వాళ్ళ పేరు గోత్రాలతో చదివి అమ్మవారి కలిసి పూజ చేస్తాము. ప్రతి ఒక్కరూ కట్టవలసిందిగా కోరుచున్నాము. ఇది కాకుండా మహర్నవమి రోజు అమ్మవారు రౌద్రరూపంలో ఉంటుంది. అమ్మవారు మహిషాసుర వధ అయిపోయిన తర్వాత తెల్లవారి ఆమె శాంతించే దానికోసము విజయదశమి రోజు 1008 కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తాం. డైరెక్ట్ ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సాయంకాలం పూట విశేషమైన అలంకారాలు ఉంటాయి. ఒకరోజు కుబేర కుంకుమ, ఒకరోజు గాజులతోటి, ఒకరోజు వచ్చే చిన్న అలంకారము, ఒకరోజు కుంకుమ అలంకారము, ఒకరోజు వచ్చే ముత్యాల అలంకారము, ఒకరోజు వచ్చేసి ఇట్లా రకరకాల అలంకారాలు ఉంటాయి. అన్ని అలంకారాలు అద్భుతంగా ఉంటాయి. సాయంకాలం పూట ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని కోరుచున్నాము. విజయదశమి రోజు గ్రామోత్సవం ఉంటుంది. ఆ గ్రామోత్సవంలో 8 స్టార్ట్ అవుతుంది. గ్రామోత్సవం విశేషమైన అలంకారంతో గ్రామోత్సవం ప్రజల్లో తిరుగుతుంది. సంవత్సరంలో 2 మాటలు మాత్రమే అమ్మవారి జయంతి ఉత్సవంలో రోజు అమ్మవారు బయటకు వస్తుంది. ఈ విజయదశమి రోజు 2 రోజులు మాత్రమే బయటకు వస్తుంది సంవత్సరంలో. అందుకు విజయదశమి రోజు అద్భుతంగా జరుగుతుంది ఆ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కొంచెం పాల్గొనవలసింది కోరుతున్నాము. వసంతోత్సవం ఉంటుంది. వసంతోత్సవం వచ్చేసి ఇక్కడి నుంచి మన బాలానగర్ ఉభయకర్త ఉన్నాడు.
ఉపకర్త ఆయన సోములు కొడుకు శ్రీనివాసులు ఆయన వాళ్ళ ఇంటి దాకా పోతే భాజాబంది వెళ్తే అక్కడికి వెళ్తుంది వసంతోత్సవం. ఈ వసంతోత్సవం అందరూ పాల్గొని అమ్మవారి శాంతి పొందడానికి చేసే పూజ అది వసంతోత్సవం. ఈ నవరాత్రుల్లో బాగా ఉగ్రరూపాన్ని తగ్గించడానికే ఈ యొక్క వసంతోత్సవం. ఈ వసంతోత్సవంలో ప్రతి భక్తులు 60 ఇసులు భక్తులందరూ పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.